పెద్దమ్మా 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 పెద్దమ్మా. సత్యమ బతుకమ్మ చూడటానికి వచ్చావా? అంత మాట అనుకో పెద్దనాన్న. నాకు బ్రతికినిచ్చిన మీరు ఎప్పుడు బాగుండాలి. చాలాసార్లు వచ్చాను, మీరు ఊళ్ళో లేరంట కదా. సర్లే, పెద్ద తల్లంత పడుకుంది, మాట్లాడరా. మీ చిన్నమామ పరిస్థితి అసలు ఏం బాగలేదు పెద్దనాన్న. బ్రెయిన్లో ఏదో కాయిందంట. 20 లక్షల పైనే ఖర్చు అవుతుందంట. మంచి కార్పొరేట్ హాస్పిటల్ చూపించి ఆపరేషన్ చేయించాలి. పట్టణానికి పోయి బాగా సంపాదించావు కదరా. బిజినెస్ లాస్ రావడం వల్ల క్లోజ్ అయిపోయింది పెద్దనాన్న. అలాగే హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల మన హోల్సేల్ షాప్ ఓపెన్ చేయక ఉన్న షాప్ కూడా క్లోజ్ అయిపోయింది. నాకున్న దారులన్నీ మూసుకుపోయాయి. లోన్ తీసుకున్న బ్యాంకు వల్ల ఇంటి చుట్టూ తిరుగుతూ గొడవ చేస్తున్నారు డబ్బులు కట్టమని. ఏం చేయాలో నా పాల్పోవట్లేదు పెద్దనాన్న. మురళి, టౌన్లో ఉంటున్నావు కదరా, దొడ్డమ్మ తీసుకుపోరా. అక్కడే పెద్ద డాక్టర్ చూపించి పెంచిన రుణం తీర్చుకోరా. అది కాదు పెద్దనాన్న, ఆరోగ్యశ్రీలో కొంత డబ్బు వస్తుంది, మిగతాది మనం చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళిన రూపాయి కూడా సెట్ అవ్వడం లేదు. ఇంకా లేట్ అయితే చిన్నబాబు మనకు దక్కడు. నాకున్న 5 ఎకరాల ఆస్తిని తనఖా పెట్టి నా కొడుక్కి ఆపరేషన్ చేయించాలనుకుంటున్నాను. మీరు సంతకం పెడితే త్వరగా ఆపరేషన్ చేయించుకుంటాను. ఇప్పుడు నైదే కదా, ఎవరిచ్చాడా? తీసొచ్చి నిన్ను నీ చెల్లిని నా నెత్తి మీద పెట్టారు కదరా. మీరు పెంచి పెద్ద చేసి బతుకునిచ్చాను కదరా. పెద్ద చదువులు వద్దని జాబ్ చేసుకుంటానని సిటీకి పోయావు. ఇంటి దగ్గర ఉండి మమ్మల్ని చూసుకుంటావు నమ్మి నా కొడుకులని పైసతుల గురించి విదేశాలు పంపించాను. నువ్వేమో స్వాతంతో మమ్మల్ని వదిలిచిపోయావు. అందరూ సమానమే కదా. మేము వద్దు, మా ఆస్తి కావాలా? మీ నాయనే ఉంటే ఎంత బాధపడతారో తెలుసురా నీకు. పెద్దనాన్న అలా అనకు పెద్దనాన్న, నీ కాలు పట్టుకుంటాను పెద్దనాన్న. 4లో 2 నీకు పెద్దనాన్న. పిల్లడు ప్రాణం పెద్దనాన్న. పెద్దనాన్న పిల్లడిదైనా పెద్దడితో ప్రాణం ప్రాణమేగా. అలా అనకు పెద్దనాన్న. నీ దగ్గర ఎప్పుడు నేను చిల్లుగా కూడా ఆశించలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పెద్దమ్మకి అకౌంట్ లో డబ్బులు వేస్తూనే ఉండేవాడిని కదా. తలనొప్పి తగ్గిపోయింది అనుకున్నావా? పెద్దనాన్న పెద్దనాన్న నీ కాలు పట్టుకుంటారు పెద్దనాన్న. అనకు పెద్దనాన్న, సంతకం పెట్టి పెద్దనాన్న ప్లీజ్. పెద్దనాన్న పెద్దనాన్న పిల్లడు ప్రాణం పెద్దనాన్న. ప్లీజ్ పెద్దనాన్న సంతకం పెట్టి పెద్దనాన్న. ప్లీజ్ పెద్దనాన్న పిల్లడు ప్రాణం పెద్ద. మేము పోయిన తర్వాత మంచిగా సంతకాల్లోకి ఎందుకని పోయా. ఈరోజు వాడు రేపు అమెరికా వాళ్ళు ఎంతమంది నీ కొడుకులు వచ్చినా వేసి పారుతున్నా కొడక్క. నా ప్రాణం ఒకటే భార్య మా అమ్మ, ఒకటే కొడుకు నేను, ఆస్తి మొత్తం నాది. ఒకటి భార్య 2 భార్య అని అన్నావా? ఎవరైనా సరే వేసి పారుతున్నా కొడక్క. ఏమైందండి? ఎందుకు బాధపడుతున్నారు? మాయ గారు ఏమని అన్నారా? చెప్పండి. మాయ గారు సంతకం పెట్టనన్నారా? ఆపరేషన్ అవ్వదు అయితే మన బాబుకి? చెప్పండి. గుండెలపై పెట్టుకున్నాను, అదే గుండెలపై తండ్రి తోసేశాడు. నా కొడుకు ఆపరేషన్ ఎలా చేయాలో అర్థం. తనకి బలమైన స్వార్థం ఉందని ఇప్పుడు అర్థమైంది. మనకి ఇప్పుడు వేరే దిక్కేమీ లేదు. నా కొడుకు దేవుడా, బాగా ఎందుకు ఇలా జరుగుతుంది? చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం చేశా. పిల్లడి రూపంలో చూసుకున్నాం అనుకుంటే పిల్లడి ప్రాణాన్ని గాలిలో దేపం చేశాం. దేవుడా, మాకు ఎందుకు ఇలా జరుగుతుంది? చెప్పురా, మాకు ఎందుకు ఇలా జరుగుతుంది? చెప్పు. నీకే అన్యాయం చేశాం భగవంతుడా. అయ్యో చిన్నబాబు, చిన్నబాబు,
చిన్నబాబు ఈ ఆపరేషన్ చేయలేకపోతున్నాను రా. మీ తాతయ్య సంతకం పెట్టినాను. నన్ను క్షమించరా. బాబు ఆ రోజు నేను ఇంట్లో ఉన్నాను. నేను లేచే చూసి నువ్వు వెళ్ళిపోయావు. ఆ గాలివాడు వచ్చి గోల గోల చేసాడు. లెగినన్నా ఏడకమ్మా లెగమ్మా బాబు, లెగినన్నా పెద్ద లెగినానా సుశీల లెగమ్మా, నువ్వే నన్ను లెగమ్మా. బాబుకి ఏడొద్దని చెప్పమ్మా. అమ్మా సుశీల లెగు, ఏడొద్దు లెగమ్మా. సుశీల లెగమ్మా, ఏడొద్దు లెగమ్మా. నువ్వు ఏడిస్తే వాడు ఏడుస్తాడు. లెగమ్మా సుశీల. ఎందుకో తమ్ముళ్ళు చెప్పడం కొంచెం పెద్ద నన్ను సంతకం చేయాలని చెప్తున్నాను ఆయన. నువ్వు బాబుకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నువ్వు ఇల్లు ఈ డబ్బులతో వైద్యం మొదలుపెట్టు నాన్న. లెగమ్మా, నీకు ఎంత ఖర్చు అయిన బాబు, పొలంతో పాటు ఇల్లు కూడా రాద్దామని అందరూ ఒప్పుకున్నారు. పేపర్స్ రెడీ చేసుకొని బాబుకి ఆపరేషన్ మొదలుపెట్టు. పిల్లడు ప్రాణాలు కాపాడవు పెద్దమ్మ. నువ్వు పెద్దమ్మ తల్లి అమ్మ, నువ్వు దేవత. నేను ఎప్పటికీ తీర్చుకోలేవు. థ్యాంక్ యూ పెద్దమ్మ, వాడి ప్రాణాలు కాపాడావు. థ్యాంక్ యూ పెద్దమ్మ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా కొడుకు బ్రతుకుతున్నాడు. ఇంతకన్నా నాకు సంతోషమైన రోజు పరగట్లేదు. థ్యాంక్ యూ పెద్దమ్మ. నువ్వు లేకపోతే ఏ పని అవదమ్మా. స్టార్ట్ చేస్తాను. డబ్బులు వచ్చాయి, మా బాబుకు ముందు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఎనకే డబ్బులు వచ్చాయి. ఎనకు లెగు, బాబుకి ఆపరేషన్ చేయొచ్చు. మా పెద్దమ్మ వచ్చింది. లెగు, పెద్దమ్మ వచ్చింది, డబ్బులు తెచ్చింది. లెగు, ఎనకు ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. లెగు, హాస్పిటల్ తీసుకెళ్దాం బాబుని. సుశీల, పెద్దమ్మ వచ్చి బంధాలు లేవనుకున్నాం కదా, బంధాన్ని బలపరిచింది పెద్దమ్మ. నువ్వు దేవత పెద్దమ్మ, బంధాలు ఎప్పుడు వదులుకోలేదే. ఆ దుర్గం ఉన్నది, మన బాబు ప్రాణాలను బతికిస్తుంది పెద్దమ్మ రూపంలో. సరే పెద్దమ్మకి హ్యాట్స్ ఆఫ్ పెద్దమ్మ, థ్యాంక్ యూ పెద్దమ్మ. బంధం స్వార్థం కాదని, దాని విలువ గొప్పతనం ఏంటో నీ మాతృ హృదయంతో నిరూపించా పెద్దమ్మ. నీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాను. హలో హలో అమ్మా, హలో అమ్మ, నీ ఫోన్ అవ్వట్లేదు. ఆడియో మెసేజ్ చేస్తున్నాను. ఆ పెద్దన్నకి ల్యాండ్తో పాటు ఆ ఇల్లు కూడా రాసి ఇవ్వండి. ఆ పిల్లల ప్రాణాలు బతకాలి. ఆ గాలి అన్న వస్తే చెప్పండి, ఈసారి వస్తే చెప్పండి. అది లోపల వేసి వాడికి స్టేషన్లో పెట్టి చెప్దాం, వాడి పని చెప్దాం. ఫోన్ చేశాను, మీటింగ్లో ఉన్నాయని చెప్పి నాకు చేశారు. చెప్పాను మీటింగ్లో ఉన్నారని. పెద్దబాబు గారు వచ్చారు కోసం. తర్వాత గాలిబాబు కూడా వచ్చి చాలా గొడవ పెట్టుకున్నాడు ఈ విషయం గురించి. ఈ టైంలో నిద్రపోతారు, ఫోన్ చేయడం కాదు. అన్నయ్య బాబు చిన్న బాబు గురించే కదా, పొలంతో పాటు ఇల్లు కూడా రాసిచ్చేద్దాం. తర్వాత గాలివాడి గురించి తర్వాత వారిని